సమావేశాన్ని వందే మాతరం ప్రార్థన గీతంతో మొదలు పెడదాం. అంబేద్కర్ గారిని స్మరించుకున్నాం. ప్రధానమంత్రి గారైన కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లోక్సభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది. అధ్యక్ష, మా మంత్రి మండలి ఈ 3 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైన చట్టాలను చేసింది. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు మేము ప్రవేశపెట్టాం. అధ్యక్ష, వాటన్నిటికీ ఎంతో ప్రజాస్పందన ఆమోదం లభించింది. అధ్యక్ష, మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలలో సహజ వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. అధ్యక్ష, ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఒక గుర్తింపును తీసుకువచ్చింది. అధ్యక్ష, సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అధ్యక్ష, దేశ సమగ్రతను కాపాడటంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందంచులో ఉంటుంది అని నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, అలాగే లోక్సభలో సమావేశాలలో కూడా మా ప్రణాళికను కృషిని మీ ముందు ఉంచుతాం. అధ్యక్ష, సమావేశాలు విజయవంతం అవుతాయని ఆశిస్తాం. అధ్యక్ష, ధన్యవాదాలు. భారతదేశం అనేక రకాల ముందుగా నమస్కారం వర్గాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబట్లు కలిసిన ఏకైక దేశం. అధ్యక్ష, పురాతన కాలంలోని విశ్వవిద్యాలయం నుండి నేటి ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కలిగినది మన భారతదేశం. అధ్యక్ష, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నాం. అధ్యక్ష, ప్రపంచ స్థాయి అవకాశాలను మన విద్యార్థులను అందిపుచ్చుకుంటున్నారు అంటే దాని కారణం మా ప్రభుత్వం విధానాలే. అధ్యక్ష, ఇప్పుడు సమాచార ప్రసార శాఖ మంత్రి గారైన పుష్పకం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, విదేశాంగ మంత్రి గారు చెప్పినట్లు మన దేశ సౌరభ ముఖ్యాభివృద్ధికి మన ప్రభుత్వ విధానాలు కారణమైన నేను బల్లబుద్ధి చెప్తున్నాను. అధ్యక్ష, నేటి కాలంలో ఎక్కువ అవతరణ సైబర్ అటాక్ల నుండి రక్షణ పొందాలి అంటే విద్యార్థులు అందరూ కంప్యూటర్ విద్యలో నైపుణ్యం సాధించాలి. దానికి అవసరమైన వసతులన్నీ మేము కల్పించాము. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వారు ఏదో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, కాలయాపన చేస్తున్నారు. అధ్యక్ష, పసలేని మాటలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇప్పుడు ప్రతిపక్షం వారు సమాచార ప్రసార శాఖ మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలని చెప్పారు. అధ్యక్ష, కానీ ఇది ఎంతవరకు ఆచరణలో అమలు అవుతుంది? అధ్యక్ష, ప్రస్తుతం ఈ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యని ఎంతవరకు అందిస్తున్నారు? అధ్యక్ష, సమాచార శాఖ మంత్రి గారు దీనికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? అధ్యక్ష, గౌరవనీయులైన ఎంపీ గారు అడిగిన ప్రశ్న సరి అయినది. అధ్యక్ష, పాఠశాల స్థాయిలో కంప్యూటర్ విద్య విద్యార్థికి అందడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అధ్యక్ష, పర్యవేక్షణ లోపం, నిర్వహణకు ఖర్చులకు ఫండ్స్ ఇవ్వకపోవడం వలన అది విఫలం అవుతుంది. అధ్యక్ష, ఇవన్నీ పరిష్కరించే దిశలో మేము అడుగులు వేస్తున్నాం. త్వరలోనే దీన్ని సాధిస్తాం. అధ్యక్ష, నేను ఆర్థిక శాఖ మంత్రిని. అధ్యక్ష, 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను నేను ప్రవేశపెడుతున్నాను. 3 సంవత్సరాల కిందట పారదర్శక పాలన అందిస్తామని చెప్పాము. అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది. అధ్యక్ష, మా ప్రధాని నేతృత్వంలో వ్యవస్థాస్కృతులు
సంస్కరణలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. కొత్త భారత్ను మేము ఆవిష్కరిస్తున్నాం అధ్యక్ష. ఏ స్కూల్లో కూడా కంప్యూటర్ లేదు అధ్యక్ష. ఉన్నవి పని చేయడం లేదు అధ్యక్ష. అందువలన సరిగ్గా విద్యార్థులు కంప్యూటర్ నేర్చుకోలేకపోతున్నారు అధ్యక్ష. ముందుగా అనుమతి తీసుకోలేదు. విలువైన సభా సమయం వృధా చేయకండి. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, జిఎస్టీ ఎంతో మేలు జరిగింది అని అన్నారు. అన్ని వస్తువులు జిఎస్టీ పరిధిలో తెచ్చారు అధ్యక్ష. పేదవాళ్లకు ఎంతో మేలు జరిగింది అని చెప్తున్నాం అధ్యక్ష. కానీ దేశంలో ధరలు పెరుగుదల ఏమాత్రం తగ్గకపోగా గత నెల కాలంలో ద్రవ లాభం 8.39% నుండి 10.7% పెరిగింది. ఆర్థిక ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు అధ్యక్ష. దీనికి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఏమని సమాధానం ఇస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్షాలు ప్రతిశల్య కార్యక్రమాన్ని చేస్తున్నారు అధ్యక్ష. ద్రవ్యోల్బణం మా పాలనలో 7% మించినది ఎప్పుడూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది మేము చెప్తున్న సమాధానం కాదు అధ్యక్ష. గ్లోబల్ ఏజెన్స్ రిపోర్ట్ల సాక్షిగా డంకా బజాయించి చెప్తున్నాం అధ్యక్ష. ఈ సభని రేపటికి వాయిదా వేస్తున్నాను. సభ్యులందరూ లేచి నిలుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన జాతీయ గీతాన్ని ప్రారంభిద్దాం. అయ్యారా